హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జనవరి 22వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఇవాళ రామాలయ ప్రారంభోత్సవం అన్నటువంటిది జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఎస్బీఐ రీసెర్చ్ అన్నటువంటిది ఒక రిపోర్ట్నిచ్చింది. ఏమని? ఈ అయోధ్య గుడి వల్ల ఉత్తరప్రదేశ్ యొక్క పరిస్థితి అన్నటువంటిది మారబోతుంది. మన దేశ జీడీపీ వెయిటేజ్లో ఉత్తరప్రదేశ్కి 2వ స్థానం వస్తుంది అన్నట్టుగా అంచనా వేసింది. మరి మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. మహారాష్ట్ర అన్నటువంటిది మొదటి రాష్ట్రంలో ఉంది జీడీపీ పరంగా. దాని తర్వాత 2వ స్థానానికి ఉత్తరప్రదేశ్ వస్తుంది అన్నటువంటిది ఈ ఎస్బీఐ రీసెర్చ్ అన్నటువంటిది అంచనా వేయటం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ రామాలయ ప్రత్యేకతలు ఏంటి అన్నటువంటిది ఒకసారి చూద్దాం. చూడండి, ఈ అయోధ్య రామాలయం అన్నటువంటిది నగరా శైలిలో నిర్మించబడింది. అవునా? నగరా శైలి. మనకి శైలులకి సంబంధించి 3 రకాలు ఉంటాయి. అవునా? మనకి ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ని వివిధ శైలుల్లో నిర్మిస్తూ ఉంటారు. అందులో ఒకటి వచ్చేసరికి ద్రవిడ అన్నటువంటిది, ఇది సౌత్ సైడ్ అన్నమాట. రెండవది వేసర అన్నటువంటిది ఈ ద్రవిడ అలాగే నగర ఈ శైలుల యొక్క సంగమం అని చెప్పచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ నగరా శైలిలో నిర్మిస్తూ ఉన్నారు. అంతేకాదు ఇక్కడ గమనించాలి, గుర్జరా చాళుక్యులు ఎవరైతే ఉంటారో గుర్జరా చాళుక్యులు, ఈ గుర్జరా చాళుక్యుల శిల్పకళా రీతిని ఇప్పుడు అనుసరించటం జరిగింది. గుర్జరా చాళుక్యుల శిల్ప రీతిని ఇక్కడ అనుసరించారు. అలాగే ఈ ఆలయాన్ని మొత్తం 3 అంతస్తుల్లో నిర్మించారు. ఒక్కొక్క అంతస్తు కూడా 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు అన్నటువంటివి ఉన్నాయి. అలాగే 44 తలుపులు ఇందులో ఉన్నాయి. అలాగే ప్రధాన గర్భగుడిలోకి వచ్చేసరికి రామ్ లల్లా అంటే 5 సంవత్సరాల చిన్న పిల్లాడి విగ్రహం అన్నమాట. రాముడికి సంబంధించి 5 సంవత్సరాల రాముని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించటం జరిగింది. అయితే ఇక్కడ గమనించాలి, విగ్రహాలకి సంబంధించి 2 విగ్రహాలు ఉన్నాయి. ఒకటి అప్పట్లో 1949వ సంవత్సరంలో బాబ్రీ మసీద్లో దొరికినటువంటి పురాతన రాముని విగ్రహం ఏదైతే ఉందో అది, అలాగే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ విగ్రహం. ఇలా 2 విగ్రహాల్ని ఈ యొక్క గుడిలో ప్రతిష్ఠిస్తూ ఉన్నారు. అలాగే మొత్తం 5 మండపాలు అన్నటువంటివి ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారు. ఏంటి 5 మండపాలు? నృత్య మండపం అని, రంగ మండపం అని, సభా మండపం, ప్రార్థనా మండపం, కీర్తనా మండపం, ఇలాగా 5 మండపాలను నిర్మించారు. ప్రవేశం అన్నటువంటిది తూర్పు వైపున ఉంది. అంతేకాదు ఈ యొక్క తూర్పు వైపున నిర్మించినటువంటి గోపురం ఏదైతే ఉందో అది ద్రవిడ శైలిలో నిర్మించటం జరిగింది. ఇదొకటి గమనించాలి, అడగచ్చు. తూర్పు వైపు ఉన్నటువంటి సింహద్వారాన్ని ద్రవిడ శైలిలో నిర్మించారు. అలాగే ఈ సమ్మేళనానికి సంబంధించి 4 మూలల్లో 4 మందిరాలు ఉన్నాయి. అది ఒక ప్రత్యేకత అన్నమాట. పంచయాతన స్టైల్ అని పిలుస్తూ ఉంటాం. పంచయాతన లేదా పంచాయతన స్టైల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ పంచయాతన శైలిలో అంటే ఏంటి? ఇక్కడ 5 దేవుళ్ళు ఉంటారు. ఒకరు మెయిన్ డైటీ అయితే ఇంకొక 4 పక్కన ఇంకా వేరే ఆలయాల్ని ఒకే ఆలయంలో ప్రతిష్ఠిస్తారనమాట. అలా ఇక్కడ సూర్యదేవుడు, దేవి భగవతి, గణేశుడు, శివుడు, ఇలాగా మొత్తం 4 మందిరాలు అనేవి ఉన్నాయి. అలాగే ఇక్కడ సీతా కూప్ అన్నటువంటిది, సీతా కూప్ ఇదొక చారిత్రాత్మక బావి అన్నమాట. మందిరం సమీపంలో ఇది ఉంటుంది. అలాగే నేలకి తేమ నుంచి రక్షణ కోసం ఇక్కడ గ్రానైట్ ని ఉపయోగించారు. ఈ గ్రానైట్ ని మొత్తం 21 అడుగుల ఎత్తులో ఈ గ్రానైట్ ని నిర్మించి బేస్ ని ఉంచటం జరిగింది. అందులోనూ ఈ గ్రానైట్ ని ఏపీ, తెలంగాణ అలాగే కర్ణాటక ఈ రాష్ట్రాల నుంచి ఈ యొక్క గ్రానైట్ ని సేకరించారనమాట. అలాగే మనం చూస్తే ఈ యొక్క ఆలయం పూర్తిగా భారత సాంప్రదాయాన్ని, స్వదేశీ సాంకేతికతని ఉపయోగించి నిర్మించబడింది. ఇందులో ఐరన్ ని యూజ్ చేయలేదు. పిల్లర్స్ లో ఐరన్ ని యూజ్ చేయలేదు. ఐరన్ కి బదులుగా ఇక్కడ ఏదైతే రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ ఉంటుందో దీన్ని నిర్మించారు. ఇది ఒక కృత్రిమ శిలా రూపాన్ని ఇస్తుందన్నమాట. అలాగే ఈ ఆలయం యొక్క గర్భగుడి ఏదైతే ఉంటుందో, గర్భగుడి లేదా శాంక్టమ్ శాంక్టోరం అంటాం. మెయిన్ డైటీని ఉంచేటటువంటిది గర్భగుడి అంటాం. ఇది ఆక్టోగోనల్ షేప్ లో ఉంటుంది, అంటే అష్టభుజి ఆకారంలో ఉంటుంది. అలాగే ఈ గుడిని మనం గమనిస్తే బాన్సీ పహార్పూర్, ఇది రాజస్థాన్ నుంచి అన్నమాట. రాజస్థాన్ నుంచి పింక్ శాండ్ స్టోన్ ని తెప్పించారు. ఆ పింక్ శాండ్ స్టోన్ తోనే ఇక్కడ ఒక గర్భగుడి తప్ప మిగిలిన స్ట్రక్చర్స్ అన్నింటినీ నిర్మించటం జరిగింది. అలాగే మహారాష్ట్రలో ఉన్నటువంటి చంద్రాపూర్,
ఈ చంద్రాపూర్ అన్నటువంటి ప్రాంతం నుంచే టీక్ వుడ్ని తెప్పించారు. టీక్ వుడ్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది, అక్కడ తలుపులు వీటి కోసమని దీన్ని తెప్పించడం జరిగింది. ఇది కాకుండా శాలిగ్రామ శిల, కాపర్ ప్లేట్లు, గోల్డ్, అష్టధాతువుల్ని కూడా ఇక్కడ వినియోగించారు. అయితే ఇక్కడ చీఫ్ ఆర్కిటెక్ట్ ఎవరు, ఆర్కిటెక్ట్ ఎవరు అనేసి మనం చూస్తే చంద్రకాంత్ సోంపుర. వీళ్ళ యొక్క పూర్వీకులే సోమనాథ్ ఆలయానికి కూడా శిల్పులుగా పనిచేశారు. అలాగే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఇంకొక విషయం, అయోధ్యలో ప్రపంచంలోనే లార్జెస్ట్ సోలార్ పవర్డ్ స్ట్రీట్ లైన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, గిగ్ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ గిగ్ ఆర్థిక వ్యవస్థలో కొన్ని ప్రధాన సమస్యలు అనేవి ఉన్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఏమేం ప్రధాన సమస్యల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు, సరైన సంక్షేమం అన్నటువంటిది వీళ్ళకి లేదు, సామాజిక భద్రత అన్నటువంటిది లేదు. ఇవి ఇక్కడ సమస్యలుగా ఉన్నాయి. మన దేశంలో గిగ్ ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది. ఇందులో గిగ్ ఆర్థిక వ్యవస్థలోకి వచ్చేసరికి మహిళల కాంట్రిబ్యూషన్ పెరుగుతూ ఉంది, తాత్కాలిక ఉద్యోగాలు అనేవి పెరుగుతూ ఉన్నాయి, దీనివల్ల ఎకానమీ కూడా డెవలప్ అవుతుంది. కానీ ఇదిగో ఈ సమస్యలు అనేవి ఉన్నాయి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు గిగ్ ఎకానమీ అంటే ఏంటి, దీనివల్ల ఉండే లాభాలు ఏంటి, దీంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది, ఇవన్నీ మనకి తెలియాలి. చూడండి, గిగ్ ఎకానమీ అంటున్నాం. ఏంటి గిగ్ ఎకానమీ అంటే, ఇక్కడ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్ అనేటటువంటివి ఉంటాయి, ఫ్రీలాన్స్ వర్క్ అనేది చేస్తారు, టెంపరీ పొజిషన్స్లోకి వస్తారు. అంటే పర్మనెంట్ ఎంప్లాయీకి పూర్తి ఆపోజిట్గా ఇక్కడ ఫ్రీలాన్సర్ పనిచేయటం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే ప్రాజెక్ట్ బేసిస్లో పనిచేస్తూ ఉంటారనమాట. అంటే ట్రెడిషనల్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ లా కాకుండా గిగ్స్ లేదా టాస్క్లు నిర్వహించేటటువంటి వాళ్ళుగా ఈ గిగ్ ఎకానమీలో ఇండివిజువల్స్ పనిచేస్తారు. మరి ఈ గిగ్ ఎకానమీకి సంబంధించి గ్రోత్ అన్నటువంటిది ఎలా ఉంది అనేసి గనక మనం చూస్తే 2020-21 ఎకనామిక్ సర్వే ప్రకారం వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీస్, ఈ గిగ్ వర్కర్స్ ని కలిగి ఉన్న వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీస్ గా మన భారతదేశం అన్నటువంటిది ఉంది. అలాగే నీతి ఆయోగ్ అన్నటువంటిది ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో 2015లో తీసుకురావటం జరిగింది. ఇది ఒక థింక్ ట్యాంక్ అన్నమాట. ఈ నీతి ఆయోగ్ రిపోర్టు ప్రకారం అప్రాక్సిమేట్ గా 7.7 మిలియన్ వర్కర్స్ మన భారతదేశంలో ఇలా గిగ్ ఎకానమీలో పనిచేస్తూ ఉన్నారు. మొత్తం ఓవరాల్ లైవ్లీహుడ్ కి సంబంధించి మన భారతదేశంలో 4% ఈ గిగ్ వర్కర్లు ఉన్నారు. అయితే ఈ మొత్తం గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మొత్తం గిగ్ వర్కర్స్ లో 31% మంది లో స్కిల్స్ ని కలిగి ఉన్నటువంటి వాళ్ళే, అంటే స్కిల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్, క్యాబ్ డ్రైవింగ్, ఫుడ్ డెలివరీ ఇలాంటి వాటిలో పనిచేస్తున్నారు. ఇంకొక 47% మంది ఏమో మీడియం స్కిల్స్ అనమాట. మీడియం స్కిల్స్ వీళ్ళేంటి ప్లంబింగ్, బ్యూటీ సర్వీసెస్ ఇలాంటివి చేస్తుంటారు. అలాగే ఇంకో 22% మంది హై స్కిల్డ్ జాబ్స్ అనమాట. అంటే ఏంటి గ్రాఫిక్ డిజైన్ కానివ్వండి, ట్యూటరింగ్ కానివ్వండి ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ గిగ్ వర్కర్స్ చాలా ఇష్యూస్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఏమేమి ఇష్యూస్ని ఎదుర్కొంటున్నారు? ఒకటి, ఇందాక చెప్పుకున్నట్టుగా వీళ్ళకి సోషల్ సెక్యూరిటీ అన్నటువంటిది లేదు. అలాగే లేబర్ లెజిస్లేషన్స్ అన్నటువంటివి సరిగ్గా అమలవ్వట్లేదు. సో వాటిలో మేజర్ ప్రాబ్లమ్స్ని వీళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే వీళ్ళ యొక్క టైమింగ్స్ అన్నటువంటివి, అంటే ఇక్కడ లేబర్ రైట్స్ అన్నటువంటివి సరిగ్గా లేకపోవటం వల్ల ఏమవుతుంది, వర్క్ అవర్స్ మీద లిమిట్స్ అనేటటువంటిది ఉండట్లేదు. సో వర్క్ అవర్స్ ఏమో వీళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉన్నాయి, కానీ వేతనాలేమో చాలా తక్కువగా ఉంటూ ఉన్నాయి. మరి ఈ ఇష్యూస్ ని రిజాల్వ్ చేయడానికి గవర్నమెంట్ ఏమేం ఇనిషియేటివ్స్ ని తీసుకొచ్చింది అంటే, ఒకటి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020లో దీన్ని తీసుకొచ్చారవునా. ఏంటి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ? ఈ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ కింద ఏంటి, గిగ్ ఎంప్లాయీస్ కి సంబంధించి సోషల్ సెక్యూరిటీ ఫండ్ అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగా. అలాగే 2019వ సంవత్సరంలో కోడ్ ఆన్ వేజెస్ మొత్తం 4 కోడ్లను తీసుకొచ్చారవునా. అందులో కోడ్ ఆన్ వేజెస్ అన్నటువంటిది ఇదిగో మినిమం వేజ్ అన్నటువంటిది ఇంత ఉండాలి, ఫ్లోర్ వేజ్ అన్నటువంటిది ఇంత ఉండాలి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ లో. అందులో గిగ్ వర్కర్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అవుతారనమాట. ఆ నేపథ్యంలో ఇది ఇంపార్టెంట్. అలాగే ఈ మినిమం వేజ్ పాలసీకి సంబంధించి మనం ఈ కోడ్ ఆఫ్ వేజెస్ యాక్ట్ అన్నటువంటిది, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అన్నటువంటిది ఇవన్నీ కూడా చదువుకుంటాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, భారత్ యూకే సంబంధాల గురించి.
ఇక్కడ ఒకవైపేమో రష్యా ఉక్రెయిన్ యుద్ధం అన్నటువంటిది, ఇంకొక వైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అన్నటువంటిది, ఇంకోవైపు ఇరాన్ పాకిస్తాన్ దాడులు కావచ్చు. ఇలా ప్రపంచంలోని చాలా దేశాల్లో అనిశ్చిత అనేటటువంటిది ఉంది. ఆ నేపథ్యంలో మన భారతదేశం కూడా రక్షణ మీద చాలా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు భారత్ యూకే మధ్య వ్యూహాత్మక సహకారంలో భాగంగా రక్షణ శాస్త్ర సాంకేతికత రంగాల్లో సహకారం మీద 2 దేశాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాలి, 2+2 చర్చలు అనేవి ఇండియాకి అలాగే యూకేకి మధ్య రీసెంట్గా 2023 అక్టోబర్లో జరిగాయి. అలాగే మన డిఆర్డిఓ అలాగే యూకేకి చెందినటువంటి డిఫెన్స్ సైన్స్ టెక్నాలజీ ల్యాబొరేటరీ DSTL ఈ రెండింటి మధ్య రక్షణ రంగంలో ఒప్పందం అనేది కుదిరింది. అలాగే యుద్ధ నౌకల ఇంజన్స్ కోసం భారతదేశం ఇప్పటిదాకా రష్యా ఉక్రెయిన్ మీద ఆధారపడింది. కానీ ఇప్పుడు యుద్ధ నౌకలకి కావాల్సినటువంటి ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ అభివృద్ధి మీద సహకారం కోసం భారతదేశం అలాగే యూకే ఇవి 2 జాయింట్ వర్కింగ్ గ్రూప్ ని ఏర్పాటు చేసుకోబోతున్నాయి. అంతేకాదు ఇక్కడ గమనిస్తే వైమానిక ఇంజన్లు, క్షిపణులు, సముద్ర రక్షణ వ్యవస్థలు వీటన్నింటి మీద సంయుక్త సహకారం మీద ఆల్రెడీ చర్చలు కూడా జరిగాయి. అయితే భారత నౌకాదళం ఏదైతే మన భారతదేశంలోని గురుగ్రామ్లో హిందూ మహాసముద్ర సమాచార సమ్మిళిత కేంద్రం లేదా IFC-IOR ఏదైతే నిర్వహించాయో ఇందులో యూకే చేరింది. వచ్చే ఏడాది రాయల్ నేవీకి చెందినటువంటి క్యారియర్ స్ట్రైక్ గ్రూప్తో కలిసి మన భారత నౌకాదళం యుద్ధ విన్యాసాలు నిర్వహించాలి అని కూడా ఇప్పటికే నిర్ణయించారు. మరి ఇలా యూకేతో వ్యూహాత్మకంగా సహకారాన్ని పెంపొందించుకుంటూ మన యొక్క రక్షణ అవసరాల్ని తీర్చుకోవటం ఇప్పుడు మన భారతదేశం ముందున్నటువంటి ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వీరమంగై. ఇప్పుడు ఈమె ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే రీసెంట్గా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అన్నటువంటివి స్టార్ట్ అయ్యాయి. చెన్నైలో ఇవి జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో వీరమంగై మస్కట్ అన్నటువంటిది ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ అన్నమాట. ఎవరు ఈ వీరమంగై? మనం చూస్తే తమిళనాడులో ఉన్నటువంటి రామనాథపురం రాజు యొక్క ఏకైక కుమార్తె ఈమె అసలు పేరు వేలు నాచియార్. అయితే ఏమైంది, బ్రిటిష్ వాళ్ళు ఈమె యొక్క రాజ్యం మీద దాడి చేస్తే తన భర్త చనిపోయారు. తన యొక్క రాజ్యాన్ని ఆంగ్లేయులు తీసేసుకున్నారు. మళ్ళీ తన రాజ్యాన్ని చేదిక్కించుకుంటాను అన్నట్టుగా ఈమె శబ్దం చేసి మహిళా దళాన్ని తయారు చేసుకుని ఇతర రాజుల సహాయాన్ని తీసుకుని మళ్ళీ 8 ఏళ్ల తర్వాత ఆంగ్లేయుల మీద దాడి చేయటం జరిగింది. అయితే ఆంగ్లేయులు ఈమె రాజ్యాన్ని ఈమెకి తిరిగి అప్పగించేశారు. అలా ఈమె పోరాట పటిమను చూసి ఈమెకి వీరమంగై అనేసి పేరు పెట్టడం జరిగింది. ఆమెనే ఇప్పుడు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క మస్కట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, 11 ఏళ్ల అత్యాచార బాధిత బాలిక 31 వారాల గర్భంతో ఉండి నాకు గర్భ విచ్ఛిత్తి కావాలి అని అడిగితే రాజస్థాన్ హైకోర్టు అన్నటువంటిది దాన్ని తిరస్కరించింది. ఎందుకని? ఈ పిండం అన్నటువంటిది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆ పిండానికి కూడా జీవించే హక్కు అన్నటువంటిది ఉంటుంది. కాబట్టి దాన్ని తీసేయలేము, ఈ గర్భ విచ్ఛిత్తికి అనుమతించలేము అన్నట్టుగా చెప్పింది. మరి ఈ నేపథ్యంలో మనకి MTP చట్టం అన్నటువంటిది తెలియాలి. ఈ MTP చట్టం లేదా మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం అని పిలుస్తూ ఉంటాము. ఈ చట్టం 1971వ సంవత్సరంలో తొలిసారిగా తీసుకొచ్చారు. మళ్ళీ ఇందులో 2020లో అమెండ్మెంట్ చేశారనమాట. ఈ అమెండ్మెంట్ తర్వాత 2020 చట్టం ప్రకారం మనం చూస్తే అన్మ్యారీడ్ ఉమెన్ కి కూడా ఈ మెడికల్ టెర్మినేషన్ ని ఇంక్లూడ్ చేయటం జరిగింది. ఇంతకుముందు ఓన్లీ మ్యారీడ్ ఉమెన్ కి మాత్రమే ఉండేదన్నమాట. అలాగే ఇక్కడ జెస్టేషనల్ లిమిట్ అంటాం. అంటే ఏంటి? జెస్టేషనల్ లిమిట్ అంటే ఎంతవరకు ప్రెగ్నెన్సీని తొలగించుకోవచ్చు అన్నట్టుగా. ఇంతకుముందు 20 వారాలు ఉండేది, దానిని ఇప్పుడు తొలగించేసి దానిని 24 వారాలకి పెంచడం జరిగింది. అంతేకాదు ఈ రేప్ విక్టిమ్స్ అలాగే ఈ ఫీటల్ అబ్నార్మాలిటీస్ సబ్స్టాన్షియల్గా ఉన్నాయనుకుంటే వాళ్ళకి 24 వారాల కన్నా ఎక్కువ ఉన్నా కూడా అనుమతిని ఇస్తారు కొన్ని కేసెస్లో. అయితే మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క ఒపీనియన్ అన్నటువంటిది ఇక్కడ తప్పనిసరి. మనం చూస్తే మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క అనుమతి ఎలాంటి గర్భ విచ్ఛిత్తికైనా కూడా అవసరమే. అయితే ఇక్కడ 20 వారాల గర్భం ఉంటే ఒక్క రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ యొక్క అనుమతి సరిపోతుంది. అదే 24 వారాల గర్భాన్ని తొలగించుకోవాలి అంటే 2 రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ యొక్క అనుమతి అన్నటువంటి తప్పనిసరి. ఒకవేళ 24 వారాలకి మించి గనక ఉంటే అప్పుడు మెడికల్ బోర్డు యొక్క అప్రూవల్ అన్నటువంటిది కంపల్సరీ. మెడికల్ బోర్డు యొక్క అప్రూవల్ కంపల్సరీ.
అలాగే డాక్టర్లు ఆ ఉమెన్ యొక్క కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలా ఈ ఉమెన్ కాన్ఫిడెన్షియాలిటీని మెయింటైన్ చేయలేదు అనుకుంటే అప్పుడు ఇంతకు ముందేమో 1000 రూపాయల వరకు ఫైన్ ఉండేది, కానీ ఇప్పుడు ఫైన్ అలాగే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, ఇంప్రిజన్మెంట్ కూడా పడుతుంది. సో ఇవి ఈ ఎంటీపీ చట్టం 2020లో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ అన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాదిలో ఆధ్యాత్మిక పర్యటనని పూర్తి చేసుకున్నారు. ధనుష్కోటిలో ఉన్నటువంటి కోదండ రామాలయ సందర్శనని పూర్తి చేసుకోవటం జరిగింది. అలాగే రామసేతుని విజిట్ చేశారు కూడా. అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు, వెడ్ ఇన్ ఇండియా అంటే భారత్లోనే పెళ్లాడండి అన్నట్టుగా ప్రధాని ఇంకొకసారి పిలుపునివ్వటం జరిగింది. ఇక్కడ ఏంటి అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి సంపన్న కుటుంబాలు వేరే వేరే దేశాలకెళ్ళి అక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మనకి పెళ్లి అంటే వివిధ రకాల వస్తువులు అవసరం అవుతాయి అవునా, దాంతో చిన్న చిన్న వ్యాపారాలు చాలా వరకు మెరుగవుతాయి. మనకి కావాల్సిన చాలా వస్తువుల్ని ఇక్కడే వాటికి డిమాండ్ అనేది వచ్చింది అంటే చాలా వస్తు ఉత్పత్తి అనేటటువంటిది పెరుగుతుంది. దానివల్ల జీడిపికి కొంత అయినా సహకారం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి విదేశాల్లో పెళ్లాడటం బదులుగా మన భారతదేశంలోనే పెళ్లాడండి, వెడ్ ఇన్ ఇండియా అన్నట్టుగా పిలుపునిచ్చారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 3 రాష్ట్రాలు ఏంటవి? మణిపూర్, త్రిపుర మరియు మేఘాలయ. ఈ 3 రాష్ట్రాల అవతరణ దినోత్సవాన్ని మనం జనవరి 21వ తేదీనే జరుపుకుంటాము. ఈ నేపథ్యంలో మనకి మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్. మణిపూర్ అలాగే త్రిపుర అలాగే మేఘాలయ, ఈ 3 రాష్ట్రాల యొక్క అవతరణ దినోత్సవం ఎప్పుడు? జనవరి 21వ తేదీన. మరి మణిపూర్కి ఎన్ని రాష్ట్రాలు బార్డర్ని కలిగి ఉన్నాయి అంటే 3 రాష్ట్రాలు. ఏంటవి? మిజోరాం, అస్సాం అలాగే నాగాలాండ్. మరి త్రిపురకి ఎన్ని రాష్ట్రాలు బార్డర్ని కలిగి ఉన్నాయి? 2 రాష్ట్రాలు, మిజోరాం అలాగే అస్సాం. మరి మేఘాలయకి ఎన్ని రాష్ట్రాలు బార్డర్ని కలిగి ఉన్నాయి? కేవలం 1 రాష్ట్రం. ఏంటి? ఈ యొక్క అస్సాం అన్నటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వింగ్స్ ఇండియా 2024 ఎక్కడ జరిగింది? హైదరాబాద్ లో ఉన్నటువంటి బేగంపేట్ విమానాశ్రయంలో ఈ యొక్క వింగ్స్ ఇండియా 2024 అన్నటువంటిది జరిగింది. సో ఇదొక్కటి మనకు అడగచ్చు, సో ఇది గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నాగోబా జాతర. ఎక్కడ ఈ నాగోబా జాతర అన్నటువంటిది జరుగుతుంది? ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్. ఈ ఆదిలాబాద్ దగ్గర ఉన్నటువంటి ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ అన్నటువంటి గ్రామంలో ఈ నాగోబా ఫెస్టివల్ అన్నటువంటిది జరుగుతుంది. ఇది ఒక ట్రైబల్ ఫెస్టివల్. అయితే ఇక్కడ ఏమవుతుంది? మెస్రం వంశీయులు అనేసి ఉంటారు. మెస్రం వంశీయులు వీళ్ళే ఈ యొక్క ఫెస్టివల్ ని నిర్వహిస్తారనమాట. ఇక్కడ సర్పరాజు అయినటువంటి నాగోబాని ఇక్కడ కొలుస్తారు. అయితే ఇక్కడ మెస్రం వంశీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అబారిజినల్ రాజ్ గోండ్ మరియు ప్రధాన్ ట్రైబ్స్ కి సంబంధించినటువంటి వాళ్ళు. ఈ నేపథ్యంలో మనకి గోండ్ ట్రైబ్ గురించి తెలియాలి. గోండ్లు ప్రపంచంలోనే లార్జెస్ట్ ట్రైబల్ గ్రూప్స్ లో ఒకరిగా పేరు పొందారు. వీళ్ళు మన దేశంలో అయితే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, యూపీ, వెస్ట్ బెంగాల్ అలాగే మధ్యప్రదేశ్, ఒడిషా ఈ అన్ని రాష్ట్రాల్లోనే విస్తరించి ఉన్నారు. అయితే గోండ్లని 4 సబ్ కేటగిరీస్ గా విభజిస్తారు. అందులో ఒకటి రాజ్ గోండ్స్, ఆ రాజ్ గోండ్లే వీళ్ళు. రెండవది మదియా గోండ్స్. మూడవది వచ్చేసరికి దుర్వే గోండ్స్ అన్నటువంటి వాళ్ళు. 4వ కేటగిరీ వచ్చేసరికి కతుల్వార్ గోండ్స్. ఇలా మొత్తం గోండ్లని 4 రకాలుగా విభజించటం జరిగింది. అయితే వీళ్ళని షెడ్యూల్డ్ ట్రైబ్స్ గా కేటగిరైజ్ చేశారు. మరి వీళ్ళు రాజ్ గోండ్లు అలాగే ప్రధాన్ ట్రైబ్స్ అనేసి అన్నాం అవునా. ప్రధాన్ ట్రైబ్, ఈ ప్రధాన్ ట్రైబ్ ని గోండ్ ట్రైబ్ యొక్క జూనియర్ బ్రాంచ్ గా మనం చెప్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఏమవుతోంది అంటే వేరియస్ ఫెస్టివల్స్ లో వీళ్ళకి సంబంధించినటువంటి గాడెసెస్ కి సాంగ్స్ పాడటం, అలాగే ఫోక్ టైల్స్ ని చెప్తూ ఉండటం, మైథాలజీస్ ని మళ్ళీ రీసైట్ చేస్తూ ఉండటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణకి సంబంధించి ధరణి పోర్టల్లో సమస్యల యొక్క పరిష్కారం కోసం ఒక మేలైన విధానాన్ని తీసుకురావటం కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మొత్తం 5 మంది సభ్యులు ఉంటారు. అయితే ఈ కమిటీ హెడ్ గా ఎవరు ఉంటారు అంటే, చైర్మన్ గా ఎవరు ఉంటారు అంటే కోదండరెడ్డి అన్నటువంటి వ్యక్తి సీనియర్ కాంగ్రెస్ లీడర్ అన్నమాట.
అలాగే రేమండ్ పీటర్ రిటైర్డ్ బ్యూరోక్రాట్, అలాగే ల్యాండ్ లాస్ ఎక్స్పర్ట్ అయినటువంటి సునీల్ కుమార్, అలాగే రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ అయినటువంటి మధుసూదన్, వీళ్ళందరూ కూడా ఇందులో మెంబర్స్గా ఉంటారు. అయితే ఈ కమిటీ ఏం చేస్తుంది, ఇప్పుడు ఈ యొక్క ధరణి పోర్టల్కి సంబంధించి ఫంక్షనింగ్లో ఎలాంటి ఇష్యూస్ అన్నటువంటివి ఉన్నాయి, దీంట్లో ఎలాంటి చేంజెస్ అన్నటువంటివి తీసుకురావాలి అన్నట్టుగా వీళ్ళు చూస్తారు. మరి ధరణి పోర్టల్ అంటూ ఉన్నాము. ఈ ధరణి పోర్టల్ ఏదైతే ఉందో ఈ పోర్టల్ని ఇంతకు ముందు అంటే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి చంద్రశేఖర్ రావు ఈయన 2020వ సంవత్సరం అక్టోబర్ 29వ తేదీన ఈ ధరణి అన్నటువంటి పోర్టల్ని తీసుకురావటం జరిగింది. ఇది ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. అయితే ఇందులో చాలా ఇబ్బందులు అనేటటువంటివి రైతులు ఎదుర్కొంటూ ఉన్నారు అన్నట్టుగా ఇంతకు ముందే చాలా సార్లు ఇష్యూస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ధరణి సమస్యల పరిష్కారానికి గాను ఈ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 19 మంది పిల్లలకి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల్ని ప్రకటించింది. ఎవరికి దీన్ని ప్రకటిస్తారు అంటే మొత్తం 7 రంగాలు: సాహసం, కళలు, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, నవకల్పన, శాస్త్ర సాంకేతికత, సామాజిక సేవ మరియు క్రీడలు, ఇలా 7 విభాగాలలో విశేష ప్రతిభా పాఠవాలు ప్రదర్శిస్తున్నటువంటి 5 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలకి కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ పురస్కారాలను ఇస్తుంది. నెక్స్ట్ చూడండి, 71వ మిస్ వరల్డ్ పోటీలకి మన భారతదేశం ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఎప్పుడు ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 9 వరకు మన భారతదేశంలోని ఢిల్లీలో ఉన్నటువంటి భారత్ మండపంలో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ఈ మిస్ వరల్డ్ పోటీల్ని నిర్వహించబోతూ ఉన్నారు. మన భారతదేశం 28 ఏళ్ల తర్వాత ఈ మిస్ వరల్డ్ పోటీలకి వేదికని అందించబోతోంది. నెక్స్ట్ చూడండి, జపాన్ కి చెందినటువంటి స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ లేదా స్లిమ్ అనేటటువంటి ఒక లూనార్ ల్యాండర్ అన్నటువంటిది చంద్రుడి మీద విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ అయింది. అలా చంద్రుడి మీద ఒక వ్యోమ నౌకని సాఫీగా దించినటువంటి 5వ దేశంగా జపాన్ ఇప్పుడు గుర్తింపు పొందింది. ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనా, రీసెంట్ గా భారతదేశం మాత్రమే చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. ఇప్పుడు 5వ దేశం జపాన్. నెక్స్ట్ చూడండి, WTT ఫీడర్ కార్పస్ క్రిస్టీ టేబుల్ టెన్నిస్ టోర్నీలో తెలుగు అమ్మాయి అయినటువంటి ఆకుల శ్రీజ ఈమె విజేతగా నిలిచింది. ఇది తనకి తొలి అంతర్జాతీయ టైటిల్. నెక్స్ట్ చూడండి, టాటా గ్రూప్ 2024-28 కాలానికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాన్సర్షిప్ హక్కుల్ని చేదిక్కించుకుంది. మనం చూస్తే 2022-23లో IPL స్పాన్సర్గా టాటా గ్రూప్ ఉంటే ఏడాదికి 350 కోట్లు చెల్లించింది. అంతేకాదు టాటా గ్రూప్ మహిళల లీగ్కి కూడా టైటిల్ స్పాన్సర్గా ఉంది. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా 2023 డిసెంబర్లో రాష్ట్రాల చీఫ్ సెక్రటరీల 3వ జాతీయ సదస్సు అనేటటువంటిది ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సుకు ఎవరు అధ్యక్షత వహించారు అంటే ప్రధాని మోదీ. నెక్స్ట్ చూడండి, భారతదేశం మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరం లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా ఏ నగరాన్ని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది అంటే లక్నవూ అన్నటువంటిది ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ చూడండి, భారత నౌకాదళంలోకి కొత్తగా చేరిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఏది అంటే INS ఇంఫాల్. నెక్స్ట్ చూడండి, భారతదేశ పెట్రో కెమికల్ పవర్ హౌస్ గా ఏ రాష్ట్రం వార్తల్లో నిలిచింది అంటే గుజరాత్. 2023 డిసెంబర్లో ఏ నగరంలో 1500 మంది తబలా కళాకారులు ఒకే సమయంలో తబలాని వాయించి గిన్నిస్ ప్రపంచ రికార్డుని నెలకొల్పారు అంటే గ్వాలియర్, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో. నెక్స్ట్ చూడండి, యూట్యూబ్లో 2 కోట్ల మంది సబ్స్క్రైబర్ల మార్కును అధిగమించిన మొదటి దేశాధినేతగా ఎవరు వార్తల్లో నిలిచారు అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ. నెక్స్ట్ చూడండి, నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు అంటే చిరాగ్ సేన్. 2023 డిసెంబర్లో గౌహతిలో జరిగిన నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023లో మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా ఎవరు నిలిచారు అంటే అన్మోల్ ఖర్బ్. నెక్స్ట్ చూడండి, 2024 జనవరి 1 నుంచి ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ లేదా OPEC నుంచి వైదొలగాలి అన్నట్టుగా ఏ ఆఫ్రికన్ దేశం నిర్ణయించింది అంటే అంగోలా. చివరిగా SC రిజర్వేషన్ల వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దానికి కేంద్ర కేబినెట్ కార్యదర్శి అయినటువంటి రాజీవ్ గౌబా ఇతను నేతృత్వం వహిస్తారు. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.